హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. అంతర్జాతీయ పరిణామాలు భారతదేశాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంటే భారతదేశాన్ని ఆ ముప్పు నుంచి బయటపడేసేటటువంటి ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ సర్కార్ చేస్తుంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పాకిస్తాన్లోని పీఓజేకే పరిణామాల్ని ఎలా చూడాలి? పీఓకేలో ఆకస్మికంగా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మరొకవైపు అస్సాంలో అకస్మాత్తుగా ఉద్యమాలు, ఐ లవ్ మహమ్మద్ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ రాయ్బరేలీ లాంటి చోట్ల ఘర్షణ వాతావరణానికి కారణమవడం ఎందుకు సంభవిస్తుంది? ఈ వ్యవహారాల వెనకాల ఉన్న వాస్తవాలేంటి? మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ పీఓకేలో జరుగుతున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు క్యాజువల్ అనుకోవాలా, సీరియస్ అనుకోవాలా? వాస్తవానికి సాయి గారు, పిఓజేకేకి సంబంధించి 1947లో మన దేశానికి చెందినటువంటి కశ్మీరులోని కొంత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు చాలా తెలివిగా పాకిస్తాన్ రెండు భాగాలు చేసింది. దాన్ని ఒకదాన్ని గిల్గిట్ బల్తిస్తాన్ అని చెప్పేసి దాన్ని నార్దర్న్ ఏరియాస్ అని చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య దాని పేరు గిల్గిట్ బల్తిస్తాన్ గా మార్చింది. రెండవ భాగము ఒక కొడవలి రూపంలో ఉన్నటువంటి మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ ఈ ప్రాంతాలన్నీ కలిపి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ పిఓజేకేగా అది చెప్తూ వచ్చింది. అది ఆజాద్ కాశ్మీర్ అంటుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే అక్కడ చాలా కాలం వరకు భారత్ బూచిని చూపి అక్కడి ప్రజల్ని కంట్రోల్ చేయగలిగారు, మతం ఆధారంగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు. ఆ ప్రాంతాల్లో 1974 నుంచే మన దగ్గర ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి ఇవన్నీ కూడాను మనము 2019లో తొలగించాము. 1973లో తొలగించారు సాయి గారు. కాబట్టి మొత్తము పంజాబీ జనాభా వచ్చింది, పంజాబీ మూలానికి చెందిన వాళ్ళు వచ్చి అక్కడ జనాభా మొత్తం మారిపోయేటప్పటికి స్థానికులకి అవకాశాలు తగ్గినాయి, వాళ్ళ ప్రాధాన్యం తగ్గింది. ఇది వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి. దానికి తోడు రెండవది వాళ్ళ స్థానిక భాష అయినటువంటి డోగ్రీ కావచ్చును, సుదనీ కావచ్చును, పుంచి కావచ్చును, ఈ భాషలన్నింటినీ ఉర్దూ డామినేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళలో అదొక అసంతృప్తి ఉంది. మీకు పాకాక్రమిత కాశ్మీర్లో యూనివర్సిటీ లేదు. పాకాక్రమిత కాశ్మీర్ కానీ గిల్గిట్ బల్తిస్తాన్ కానీ విద్యార్థి చదువుకోవాలంటే వాడు ఇస్లామాబాద్కో కరాచీకో వెళ్ళలేడు, వాడు ఇస్లామాబాద్కో లాహోర్కో వెళ్ళలేడు, వాడు దక్షిణాగ్రాన ఉన్నటువంటి కరాచీకి వెళ్ళి చదువుకోవాలి. దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ కరాచీ యూనివర్సిటీ. సో ఇటువంటి అనేక కారణాల వల్ల రోడ్డు లేవు, రహదారులు లేవు, విద్యా వైద్య సదుపాయాలు లేవు. దాని నుంచి వనరులను ఉపయోగించుకోవడమే తప్ప మరేమీ చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత భారతదేశం కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇక్కడ వస్తున్నటువంటి బ్రిడ్జ్లు, వంతెనలు, రైల్వే స్టేషన్లు, పెరుగుతున్న హోటల్ ఇండస్ట్రీ, ప్రజల యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కశ్మీరీలు చాలా పెద్ద సంఖ్యలో చేరడము, ఇవన్నీ చూసేసరికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు పోలిక ప్రారంభమైంది. మనం ఎందుకు ఇలా వెనకబడి ఉన్నాము, వాళ్ళు ఎందుకు ఇలా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని హిందువుల రాజ్యంలో ఉండి కూడా ముస్లింలు అయినప్పటికీ వాళ్ళకి ఇంత అభివృద్ధి జరుగుతోంది, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, టూరిజం పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మనకెందుకు జరగడం లేదు, వాళ్ళకి ఎన్నికలు జరుగుతున్నాయి, మనకి ఎన్నికలు బూటకంగా ఎందుకు జరుగుతున్నాయి, ఇటువంటి ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. కాబట్టి గత 3-4 సంవత్సరాలుగా గిల్గిట్ బల్తిస్తాన్, అదేవిధంగా మీర్పూర్, ముజఫరాబాద్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని దేన్నైతే అంటామో ఆ భూభాగంలో ప్రజా ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రజా ఉద్యమాలకి కారణం ఏంటంటే నిరుద్యోగం ఉంది, అవకాశాలు లేవు, వనరుల దోపిడీ జరుగుతుంది. ఉదాహరణకి పాకిస్తాన్లోకి చైనా నుంచి వెళ్లే రహదారులన్నీ కూడా పిఓజేకే నుంచి వెళ్తాయి. కానీ పిఓజేకేకి దానివల్ల లాభం జరగడం లేదు. వ్యాపార వాణిజ్యాలన్నింటిలో కూడా పంజాబీల డామినేషన్ ఉంది, కొన్ని చోట్ల పష్తూన్ల డామినేషన్ ఉంది. కానీ పిఓజేకే యొక్క స్థానిక కశ్మీరీ, జమ్మూ, సుదనీ, పుంచి ప్రజలకి లాభం జరగడం లేదు. కాబట్టి సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల్ని మనము 3 రకాలుగా చూడాలి. ఒకటి, మా పిఓజేకేని మాకు వదిలేయండి, మా ఆజాద్ కాశ్మీర్ని ఆజాద్ కాశ్మీర్గా ఉంచండి, పాకిస్తాన్తో మాకు ఎలాంటి సంబంధము లేదు అని అనేవాళ్ళు ఒక పెద్ద వర్గం ఉన్నారు.
రెండవ వర్గము లేదు మేము భారత్తో కలుస్తాము, ఎందుకంటే భారత్లో మాకు అభివృద్ధి సరిహద్దుకు అటువైపున అభివృద్ధి కనిపిస్తుంది. మీకు ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో, అదేవిధంగా కుప్వాడా ఇటువంటి ప్రాంతంలో కిషన్ గంగా నది సరిహద్దు సాయి గారు. నదికి అటువైపు పిఓజేకే, ఇటువైపు భారతదేశంలో ఉన్న కశ్మీర్ ఉంటుంది. ఇక్కడి అభివృద్ధి అక్కడ ఉన్నవాడు నదికి ఒడ్డున నిలబడి చూడగలడు, అటు నుంచి ఇటు మాట్లాడుకోగలరు. దాంతో ప్రజల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. భారత్లో కలవాలనేటటువంటి ఒక వర్గం ఉంది, చిన్న వర్గం, కానీ దీని సంఖ్య పెరుగుతోంది. మూడవది, పాకిస్తాన్ మాకు సదుపాయాలు కల్పించి, మమ్మల్ని గుర్తించి, మా ఉనికిని మనుగడను గుర్తించి దానికోసము పథకాలు వేసి, రోడ్లు వేసి మాకు అభివృద్ధి చేసినట్లయితే పాకిస్తాన్తో కలిసి ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఈ రకంగా మూడు వర్గాలుగా పాక్ వ్యతిరేకత ఉంది. ఒకటి సదుపాయాలు వస్తే పాకిస్తాన్తో ఉండడానికి సిద్ధము, ఒకటి స్వతంత్రంగా ఉండాలనుకుంటుంది, ఇది చాలా పెద్ద వర్గం. ఒకటి లేదు మనం భారత్లో కలవాలనుకుంటుంది, ఇది ఒక చిన్న వర్గం ఉంది, కానీ దీని సంఖ్య నానాటికి పెరుగుతోంది సాయి గారు. కాబట్టి ఏదో ఒక కారణం రాగానే పెద్ద ఉద్యమం రావడము, రాస్తారోకోలు జరగడము, ఊరేగింపులు జరగడము, బంద్ని పాటించటము, బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం, ఇది జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రతి నెల ఏదో ఒక కారణంతో, ఏదో ఒక పద్ధతిలో ఈ రకమైనటువంటి తిరుగుబాటు పోరాటం జరుగుతుంది సాయి. దీని వెనకాల భారతదేశ పాత్ర ఉంది అనేటటువంటి, అదే దాని తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం అని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాడు కదా పాకిస్తాన్ ప్రధానమంత్రి, దాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి అక్కడ హిందువులు లేరు సాయి గారు. ఈ భూభాగము మొత్తము అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని తరిమేశారు. ఉదాహరణకి గిల్గిట్ బల్టిస్తాన్, గుంజా, నాగర్, అస్తోర్, ఈ డైమర్, ఈ ప్రాంతాలన్నీ కూడా మొదటి నుంచి కూడా ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు. గుంజా, నాగర్, గిల్గిట్, వీటికి సామంత రాజులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కశ్మీర్ మహారాజు అధీనంలో పనిచేసేవాళ్ళు, కప్పం కట్టేవాళ్ళు. కానీ స్థానికంగా ఇస్లాం ఉండేది. అక్కడ హిందువుల సంఖ్య చాలా తక్కువ. 1947లోనే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ తిరిగి వచ్చారు. అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 47, 48 నాటికి మొత్తం హిందువులు పారిపోయి వచ్చారు, హిందువులు లేరు. కాబట్టి హిందూ తీవ్రవాదము పిఓజేకేలో పనిచేసేటటువంటి అవకాశం లేదు. రా ఏజెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఎందుకు లేదంటే అక్కడి ప్రజలకి స్వయంగా కనిపిస్తోంది ఇటువైపు జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇటువైపు జరుగుతున్నటువంటి విద్యుదీకరణ, ఇటువైపు జరుగుతున్నటువంటి రహదారుల నిర్మాణము, ఇటువైపు వస్తున్నటువంటి యూనివర్సిటీ. మీకు కశ్మీర్ యూనివర్సిటీ ఉంది, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, షేర్ కశ్మీర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదేవిధంగా మీకు సుదూర ప్రాంతాల్లో మిలిటరీ సేవలు అందిస్తోంది. జమ్మూలో జమ్మూ యూనివర్సిటీ ఉంది, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. కాబట్టి మీకు అభివృద్ధి కనిపిస్తోంది. కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి భారత్లో జరగగలిగినప్పుడు, భారత దేశంతో పాటు ఉన్న కశ్మీర్లో జరిగినప్పుడు మాకెందుకు జరగదు అన్నటువంటి ప్రశ్న సహజంగా వస్తుంది సాయి గారు. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సహజమైన సరిహద్దు కాదు. 1948లో మనం ఒక సీజ్ ఫైర్ లైన్ ని గీసాము, ఇప్పుడు దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాము. అదే కశ్మీర్ ప్రజలు ఇటు అటు ఉన్నారు, అదే జమ్మూ ప్రజలు, డోగ్రీ ప్రజలు అటు ఇటు ఉన్నారు, అదే పుంచి ప్రజలు అటు ఇటు ఉన్నారు, అదే సూదనీ రాజ్పూత్ ముస్లింలు అటు ఇటు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. 1973 వరకు పెళ్లిళ్ళు కూడా జరిగేవి సాయి. ఇక్కడ అమ్మాయిని పాకిస్తాన్లో ఇవ్వడము, అక్కడ అబ్బాయిని ఇక్కడికి తెచ్చుకోవడము, ఇవన్నీ జరిగేవి. 73, 74 వరకు ఇది చాలా నిరాఘాటంగా జరిగేది. కాబట్టి ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళకి ప్రశ్నించే మాధ్యమం లేకపోయింది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. కాబట్టి తమ రాస్తారోకోల్ని, తమ ఎడ్యుకేషన్స్ ని, తమ ప్రొటెస్టులని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. సాధారణ ప్రజానీకం యొక్క అభిప్రాయాలు బయట రూపంలో బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ భూభాగాన్ని లాహోర్లోనో, కరాచీలోనో, ఇస్లామాబాద్లోనో ఉన్నటువంటి సైన్యం అధీనంలో ఉన్న మీడియా కంట్రోల్ చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మందికి తెలుస్తోంది, ఇది మొదటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. నిజానికి ఇందులో భారతదేశ ప్రమేయం ఉన్నట్లయితే పిఓజేకేని కలుపుకోవడం పెద్ద కష్టం కాదు సాయి గారు. ఎందుకంటే పిఓజేకే యొక్క వైశాల్యమే 28-30 కిలోమీటర్లు. వైశాల్యం అంటే
విడ్త్ వెడల్పు ఏదైతే ఉందో 20-30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి దాన్ని ఆక్యుపై చేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదు. కానీ నిజంగా భారతదేశం కనుక తలుచుకుంటే పిఓజేకేని కలుపుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. భారత్ యొక్క ప్రమేయం లేకుండానే అక్కడ స్థానిక ప్రజలలో తిరుగుబాటు వస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడం, పాకిస్తాన్ ప్రభుత్వము దాన్ని ఒక కాలనీ లాగా చూస్తుంది. అంటే మా యొక్క వలస భాగం ఇది, మా పెరడు ఇది, మేము ఇష్టం వచ్చినట్టు అక్కడ పెరడులో ఏదన్నా చేసుకోవచ్చును అన్నటువంటి భావన పాకిస్తానీ ప్రభుత్వానికి, పాకిస్తానీ సైన్యానికి, పాకిస్తానీ ప్రజలకి, ముఖ్యంగా పంజాబీ ప్రజలకి ఉంది. దీనివల్ల అక్కడ తిరుగుబాటు వస్తుంది. భారత్ ప్రమేయం ఉండున్నట్టయితే ఈ పాటికి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడం చాలా పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు సాయి గారు. రైట్. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏదైతే మనకి ఈ చికెన్ నెక్ ప్రాంతం దగ్గర అకస్మాత్తుగా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఆ ఉద్యమాలతో అక్కడ బంగ్లాదేశ్లో ద్వారా పాకిస్తాన్ ఒక స్కెచ్ వేస్తుంది. దాంట్లో భాగంగా అక్కడ ముక్కని కట్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి తాజా సమాచారాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి సాయి గారు, చికెన్ స్నెక్ మొట్టమొదటి నుంచి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కారిడార్ అది. ఎందుకంటే బహుశా భారతదేశంలో 4 దేశాలతో సరిహద్దును పంచుకునే వేరే భూభాగం లేదు. దానికి నేపాల్ ఒక సరిహద్దు, భూటాన్ ఒక సరిహద్దు, బంగ్లాదేశ్ ఒక సరిహద్దు, టిబెట్ ఒక సరిహద్దు. టిబెట్ ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది కాబట్టి టిబెట్ లో నుంచి ఒక భాగము చుంబీ వ్యాలీ అని బాకులాగా భూటాన్ కి సిక్కిం కి మధ్య పొడుచుకొస్తుంది. దాన్ని చుంబీ వ్యాలీ అంటారు. ఈ చుంబీ వ్యాలీ కావచ్చు. ఈ 4 దేశాల సరిహద్దు ఉన్నటువంటి ఏకైక భూభాగం ఏదన్నా ఉన్నట్లయితే అది సిలిగుడి కారిడార్ మాత్రమే. 120 కిలోమీటర్ల పొడవు, కొన్ని చోట్ల 17 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 24 కిలోమీటర్లు, కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ మాత్రమే వెడల్పు ఉన్నటువంటి ప్రాంతం. 4 వైపుల నుంచి విదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్లో మావోయిస్టుల ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను ఈ చికెన్ స్నెక్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. చికెన్ స్నెక్ లో ఉన్నటువంటి కూచ్ బిహార్ ప్రాంతంలోని ఉత్తర బెంగాల్లో ఉన్నటువంటి చిట్ట చివరి నేపాల్ సరిహద్దున ఉన్నటువంటి గ్రామం పేరు సాయి గారు మనందరికీ చాలా సుపరిచితం. దాని పేరు నక్సల్ బాడీ. నక్సల్ బాడీ నుంచే ఈ నక్సల్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం అని మనం దేన్నైతే అంటామో అది ప్రారంభమైంది 1967లో. నక్సల్ బాడీ గ్రామం యొక్క పొలిమేర నేపాల్ని ఆనుకుంది. అంత కీలకమైనటువంటి, సంవేదనశీలమైనటువంటి, సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పార్ట్ ఇది. ఈ చుంబీ వ్యాలీ అయితే నేరుగా తీస్తా నది భారతదేశంలోకి సిక్కింలో నుంచి తీస్తా నది బెంగాల్లో ప్రవేశించే చోట ఈ చుంబీ వ్యాలీ ఉంటుంది. చుంబీ వ్యాలీ దట్టమైనటువంటి కొండలు, అడవుల్లో ఉన్నప్పటికీ కూడా చైనా అక్కడ రోడ్ల నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తోంది. అలా రోడ్డు నిర్మాణం చేసే ప్రయత్నాన్ని 2017లో భారత్ అడ్డుకుంది. ఆ ప్రాంతం పేరు డోక్లాం. డోక్లాం కూడా భూటాన్ యొక్క పశ్చిమ సరిహద్దులో టిబెట్ ని ఆనుకుని, అంటే చైనా ఆక్రమిత టిబెట్ ని ఆనుకుని ఉన్నటువంటి భూభాగం. అక్కడ రోడ్డు నిర్మాణం చేయకపోతే మనం అడ్డుకున్నాము. ఇప్పుడు తాజాగా మనకు తెలుస్తోంది ఏంటంటే భూటాన్ ప్రభుత్వం చైనాతో ఒక అవగాహన కుదుర్చుకుని డోక్లాం ప్రాంతాన్ని చైనాకి అక్కడ రోడ్లు నిర్మించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని నిశ్చయించినట్టుగా తాజా వార్తలు వస్తాయి. కాబట్టి ఈ ఏరియా మీద 4 దేశాల దృష్టి ఉంది. మీరు ఒక్కసారి ఎప్పుడన్నా రైల్లో ప్రయాణం చేస్తే సాయి గారు, మాల్దా దాటిన తరువాత కటిహార్, పూర్ణియా, కిషన్గంజ్ ఈ 3 బీహార్లోకి వెళ్తాయి. బీహార్ నుంచి మళ్ళీ మీరు ఎప్పుడైతే దినాజ్పూర్, క్షమించాలి, సిలిగుడి, న్యూ జల్పాయిగుడి ఈ ప్రాంతాల్లోకి వస్తారో మీకు రైళ్లలో రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళు ఎక్కుతారు. పూసలు, అండర్ ప్యాంట్స్, రకరకాల వస్తువులు, ఈ చెవులతో పెట్టుకుని వినేటటువంటివి, ఇయర్ ఫోన్స్, ఇవన్నీ అమ్మేవాళ్ళు వస్తారు. ఇవన్నీ స్మగల్డ్ గుడ్స్. బర్మా నుంచి బంగ్లాదేశ్ కి, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చేటటువంటి స్మగల్డ్ గూడ్స్, నేపాల్ నుంచి మన దేశంలోకి వచ్చేటటువంటి స్మగల్డ్ గూడ్స్, నేపాల్లోకి చైనా ద్వారా వచ్చినటువంటి చీప్ వస్తువుల్ని అమ్ముతారు. అంటే మీకు మన రైల్లో నిత్య వ్యవహారంగా పొద్దున పూట పూసలు నుంచి ప్యాంటీస్ దాకా అమ్మేటటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు సాయి గారు. కాబట్టి అంత ఓపెన్ బార్డర్. ఆ బార్డర్ లో చుట్టుపక్కల ప్రాంతంలో
యాక్టివిటీ ఈ మధ్య కాలంలో పెరిగింది. కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. డోక్లాం విషయంలో భూటాన్కి చైనాకి ఒక ఒప్పందం కుదరడము అంటే చుంబీ వ్యాలీ యొక్క చిట్ట చివరి కోస మన సిక్కిం పశ్చిమ బెంగాల్ కలిసే చోటకు వస్తుంది. కాబట్టి ఇది మనకి ప్రమాద సంకేతము. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించిన జనాభా త్వరబడి ఈనాడు ఈ చికెన్ స్నెక్ సిలిగుడి కారిడార్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా కూచ్ బిహార్ కావచ్చు, జల్పాయిగుడి కావచ్చు, ఈ జిల్లాలన్నిట్లలో కూడాను అలిపూర్ ద్వార్ కావచ్చు, ఈ జిల్లాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాలు మాట. కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, 2019 సమయంలో సిఏఏకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు షర్జీల్ ఇమాం అనే నాయకుడు, విద్యార్థి నాయకుడు, జేఎన్యూలో నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీలో ప్రసంగిస్తూ మనము తలుచుకుంటే 1 నెల రోజుల పాటు సిలిగుడి కారిడార్ ని మూసేయగలము, నార్త్ ఈస్ట్ ని భారతదేశం నుంచి కట్ చేయగలము అని చెప్పి అన్నాడు. 2009లో ఆయన ఉట్టిగా అనలేదు. ఎందుకంటే అక్కడ జనాభా యొక్క మార్పిడి, చైనా యొక్క గేమ్స్, నేపాల్లో ఈరోజు ఉన్నటువంటి మావోయిస్టు కమ్యూనిస్టుల ప్రభావము పూర్తిగా పోలేదు సాయి గారు. కాబట్టి ఇవన్నీ కూడా సిలిగుడి నెక్ మీద యాక్షన్ జరుగుతుంది. దాని యొక్క రక్షణ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహించాయి. పర్యవసానంగా అది ఒక ప్రాబ్లం ఏరియాగా మారింది. భారతదేశము దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ట్రైశక్తి కోర్ అక్కడ ఏర్పాటు చేసింది, రకరకాల ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఎటువంటి పరిస్థితి వస్తే ఏం చేయవచ్చు అన్నటువంటి వార్ గేమ్స్ ఆడుతోంది. మొత్తానికి రక్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ సిలిగుడి ఏరియా రానున్న రోజుల్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ పాయింట్ గా ఉండబోతోంది సాయి గారు. ఎందుకంటే సిలిగుడి ఏరియా మీద ఒక్కసారి మీరు కబ్జా చేసుకోగలిగినట్టయితే 2,80,000 చదరపు కిలోమీటర్ల ఈశాన్య భారతం కటాఫ్. ఈశాన్య భారతంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, ఈ 7 రాష్ట్రాలకి రాకపోకలు కట్ అయిపోతాయి. కాబట్టి మనకి ప్రత్యామ్నాయంగా అసలు వెళ్ళేటటువంటి మార్గాల కోసము భారత ప్రభుత్వాలు చాలా కాలంగా అన్వేషిస్తూ వచ్చాయి. వాజ్పేయి సమయంలో ఒక కారిడార్, బంగ్లాదేశ్ మీదుగా వెళ్ళేటటువంటి ఒక కారిడార్, రంగ్పూర్ కారిడార్ అంటారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వము తెతూలియా కారిడార్ అని ఒక కారిడార్ ని నిర్మించే ప్రయత్నించింది. వాజ్పేయి ప్రభుత్వ సమయంలో కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ఒకటి డెవలప్ చేసి సముద్ర మార్గం ద్వారా బర్మా నుంచి మిజోరాం ద్వారా అస్సాం, మణిపూర్లకు వెళ్ళేటటువంటి మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేసింది. కాబట్టి సిలిగుడి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉందన్నటువంటి విషయం మాత్రం వాస్తవం సాయి గారు. షర్జీల్ ఇమాం చెప్పినటువంటిది జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ప్రాంతం అంతా కూడాను చాలా సెన్సిటివ్ ప్రాంతం సాయి గారు. ఎందుకంటే చాలా చోట్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు నేపాల్ కావచ్చు, అటు భూటాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చును చాలా రకాల సాప్తాహిక బజార్లు జరుగుతాయి, వారాంతపు సంతలు జరుగుతాయి. అటువాడు వచ్చి ఇక్కడ అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇటువాడు వెళ్ళి అమ్ముకుంటాడు, తిరిగి వచ్చేస్తాడు. ఈ రకమైనటువంటి అనేక వారాంతపు సంతలు ఉన్నాయి. దక్షిణ సాల్మారా అనేటటువంటి ప్రాంతంలో ఒక ఇట్లాంటి వారాంతపు సంత ఉంది. కొన్ని వేల మంది బంగ్లాదేశ్ ఇటువైపు వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోతుంటారు. ఏ వానో వరద వస్తే ఇక్కడ ఉండిపోతారు. ఇది జరుగుతూ ఉంటుంది. మీకు దీన్హటా అనేటటువంటి ప్రాంతం, అలిపూర్ ద్వార్ అస్సాం కలిసే చోట దీన్హటా ఉంది. దీన్హటా బజారులో మీకు దొరకని వస్తువు లేదు, స్మగ్లింగ్ వస్తువు. ఈ దీన్హటా బజార్ని టోటల్ గా బంగ్లాదేశీలు కంట్రోల్ చేస్తారు. కాబట్టి పరిస్థితి అత్యంత జటిలంగా ఉన్న మాట మాత్రం వాస్తవం సాయి. మన దేశంలో ఇప్పుడు అకస్మాత్తుగా మొన్న రాయ్బరేలీలో జరిగినటువంటి సంఘటనలో ఐలో మొహమ్మద్ యాజిటేషన్స్ దేశవ్యాప్తంగా, అంటే అది ఉత్సవం అంటున్నారు, సంతోషం అంటున్నారు, కానీ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అట్లాగే మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ని లేపేస్తామన్నటువంటి ప్రకటనలు వచ్చినాయి. ఇంకొక వైపును చూస్తే ఇప్పుడు అస్సాంలో ఇప్పటిదాకా హిమంత్ బిశ్వ శర్మ అంతా కంట్రోల్ చేశాడంటే అకస్మాత్తుగా అహోం వర్గం తమకి ఎస్టీ రిజర్వేషన్లు కావాలన్నటువంటి డిమాండ్తో యాజిటేషన్. అట్లాగే మరికొన్ని చోట్ల ఇట్లాంటి యాజిటేషన్. ఇవన్నీ ఆర్టిఫిషియలా, క్యాజువల్లా? అంటే వాస్తవానికి ఇవన్నీ ఇవి వస్తున్నటువంటి టైమింగ్ ని మనం గుర్తుంచుకున్నట్లయితే, ఈ టైమింగ్ వాస్తవానికి వచ్చే సంవత్సరం అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. వచ్చే సంవత్సరం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి 2026లో.
కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడాను అహోం కమ్యూనిటీ నుంచి నాయకులు వస్తున్నారు. తరుణ్ గొగోయ్ 15 సంవత్సరాలు అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరుణ్ గొగోయ్ ఈ అహోం ఏరియాకి చెందినటువంటి వాడు. ఆయన అహోం ట్రైబల్, అహోం వ్యక్తి, ఆయన సముదాయానికి చెందిన వ్యక్తి. ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ ఈరోజు లోక్సభలో ఉపనాయకుడు. అతని మీద కూడాను అతని భార్యకి పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి ఎన్జిఓతో సంబంధం. కాబట్టి ఆ ఇష్యూని లేవనెత్తి దానిని 10 మందిలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ అనుకూల ప్రశ్నలు లోక్సభలో వేస్తూ రావడము ఇవన్నీ కూడా ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని అంతా కూడా డిఫ్లెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అహోం ఏరియాలలో ఒక ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ముఖ్యంగా మీకు శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, తిన్సుకియా ఈ 4 జిల్లాల్లో అహోం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక జిల్లా ఉంది, దాని పేరు గోలాఘాట్. ఈ 5 జిల్లాల్లో అహోం పాపులేషన్ ఎక్కువ. అహోం, మొరాన్, మొటక్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దీనిలో అల్ఫాకి సంబంధించినటువంటి ప్రధానమైన నాయకత్వం వచ్చింది. ఒకటి అహోం కమ్యూనిటీ నుంచి, రెండోది మొరాన్ లేదా మొటక్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. ఇవి అరవింద రాజ్ఖోవా, పరేష్ బోర్వా వీళ్ళంతా మొటక్ కమ్యూనిటీ. కాబట్టి ఈ 2 కమ్యూనిటీలు పూర్తిగా మిగతా అసమియా ప్రజలతోటే వీళ్ళకి సంబంధం గట్టిగా ఉండదు. వీళ్ళ సంస్కృతి మాది వేరు, మేము బర్మా నుంచి, దక్షిణ థాయిలాండ్ నుంచి వచ్చాము, ఇక్కడ 600 సంవత్సరాలు పరిపాలించాము అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక బంగారు నిచ్చెన నుంచి దిగి మొట్టమొదట సుకాఫా అనేటటువంటి రాజు వచ్చాడు. ఆ సుకాఫాకి తరువాత సుక్రాంఫా, సుదాంఫా ఇట్లాంటి రాజులందరూ వచ్చారు. తర్వాతి కాలంలో వాళ్ళు ఇక్కడి సంస్కృతితో మమేకమై జయధ్వజ సింహుడు, చక్రధ్వజ సింహుడు ఇలా మారారు అంటారు. వాళ్ళ వివాహాల పద్ధతులు వేరుంటాయి. సకలం పూజ, కొవ్వొత్తులు వెలిగించి ఒక రకమైన పూజ చేస్తారు. అదేవిధంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళ పద్ధతి వేరుంటుంది. వాళ్ళు మెదాం మెఫీ అనేటటువంటి ఒక పండగ చేస్తారు పూర్వ పురుషుల్ని స్మరించుకునేందుకు. కాబట్టి వాళ్ళలో మిగతా వాళ్ళతో కలవకుండా ఉండడం అనేది మొదటి నుంచి ఉంది. అస్సాంలోనే ఉంటూ అస్సాంని 600 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఈ కొంత అలూఫ్ గా ఉండడం అనేది ఉంది. దానిని గౌరవ్ గొగోయ్ ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. గౌరవ్ గొగోయ్కి అఖిల్ గొగోయ్ అనేటటువంటి మావోయిస్ట్ సహకరిస్తున్నాడు. అఖిల్ గొగోయ్కి అస్సాం జనాధికార్ సంగ్రామ్ సమితి అనేటటువంటి పార్టీ, దానికి ఒక ఎమ్మెల్యే అస్సాంలో ఇప్పటికే ఎస్టీలకు చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతోంది సాయి గారు. ఎందుకంటే బోడో, రాభా, కార్బీ, అదేవిధంగా అమ్రి కార్బీ, కోచ్ రాజవంశీ ఇటువంటి అనేక మిషింగ్, లాలుంగ్, ఈ రకమైనటువంటి దిమాసా, ఈ రకమైన అనేక తెగలు అస్సాంలో ఉన్నాయి. ఆ అస్సాంలో ఉన్నటువంటి తెగలకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ప్రత్యేక స్వయం పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మీకు బోడోల్యాండ్ కౌన్సిల్ ఈరోజు అస్సాంలోనే అంతర్భాగము. బోడోల్యాండ్ కౌన్సిల్ వేరు. కార్బీ ఆంగ్లాన్ యొక్క అటానమస్ కౌన్సిల్ అది అస్సాంలోనే అంతర్భాగము, కానీ అదొక స్వయం శాసిత జిల్లా. మీకు డిమాసా హసావ్ అనేటటువంటి ప్రాంతం ఉంది, అస్సాంలోనే ఉంటూ అదొక సపరేట్ ప్రాంతం. ఇప్పుడు ఉత్తర అస్సాంలో ఉన్నటువంటి అహోం ఏరియాలో కూడా ఇటువంటి స్వయం పాలిత ప్రాంతం కావాలన్నటువంటి డిమాండ్ని తీసుకుని రావడం వల్ల ఇది అసమియా హిందూ ఓటర్లను డివైడ్ చేసే ప్లాన్ గా మనం గుర్తించాలి. ఎందుకంటే అస్సాం రాజకీయాలు చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. అస్సాం రాజకీయం ఒక త్రికోణం సాయి. ఆ త్రికోణంలో అస్సామియాలు కానటువంటి హిందువులు 30% ఉన్నారు. వాళ్ళు బెంగాలీలు, టీ గార్డెన్ లేబరర్స్, బీహారీలు, మార్వాడీలు, నేపాలీలు, ఈ రకంగా వీళ్ళందరూ ఒక 30% దాకా ఉంటారు. కొంచెం చిల్లర అటు ఇటుగా. అసమియా భాషీయులు ఒక 30% ఉంటారు. బంగ్లాదేశీ ముస్లింలు ఒక 30%. కాబట్టి అస్సాం రాజకీయాలలో అసమియా ఇతర హిందువులు కలిస్తే 60% అవుతారు. బంగ్లాదేశీ ముస్లింల పార్టీలు ఓడిపోతాయి, వాళ్ళ మీద ఆధారపడ్డ పార్టీలు ఓడిపోతాయి. అసమియా అదేవిధంగా ముస్లింలు కనుక కలిస్తే ప్రాంతీయ పార్టీల అధికారం వస్తుంది. అసమియా బెంగాలీలు కలిస్తే అసమియా వ్యతిరేక ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ రాజకీయ త్రికోణం ఏదైతే ఉందో ఈ త్రికోణంని కాంగ్రెస్ చాలా కాలం ఉపయోగించుకుంది.
ఇప్పుడు కూడా ఆ ఉపయోగించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ అహోం సపరేటిజం తెర మీదకి తీసుకుని రావడానికి ప్రయత్నం జరుగుతోంది. గౌరవ్ గొగోయ్ స్వయంగా అహోం ప్రాంతానికి చెందినటువంటి, హిమాంత బిశ్వ శర్మ వాస్తవానికి దక్షిణ అస్సాంకి చెందినటువంటి వాడు. అస్సాంలో క్లియర్ కట్ గా రెండు భాగాలు ఉంటాయండి. ఉజని అస్సాం అంటే అప్పర్ అస్సాం, నార్దర్న్ అస్సాం కాదు, ఇది అప్పర్ అస్సాం. నామోని అస్సాం అంటే ఇది దిగువ అస్సాం అంటే, ఎగువ అస్సాం దిగువ అస్సాం. దిగువ అస్సాంలో మీకు నల్బాడి, బర్పేట, గ్వాల్పాడ ఇటువంటి జిల్లాలు వస్తాయి. ఇక్కడ మాట్లాడే అసమ్య వేరుగా ఉంటుంది. అదే అసమ్య తెలంగాణ యాస ఏ రకంగానైతే వేరు ఆ రకంగా ఉంటుంది. ఉత్తరానికి వెళ్లే కొద్ది మీకు ఉజని ప్రాంతానికి అంటే ఎగువ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అసమ్య భాషలో వాళ్ళ ఉచ్చారణ తేడాగా ఉంటుంది. వాళ్ళ ఆచార వ్యవహారాలు, జీవన వ్యవహారము, పూజలు పునస్కారాల్లో కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడుండే కమ్యూనిటీస్ అక్కడుండే కమ్యూనిటీస్ వేరు. దీనిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నము కాంగ్రెస్, గౌరవ్ గొగోయ్ అదేవిధంగా అఖిల్ గొగోయ్ చేస్తున్నారు. అందులో భాగంగా అస్సాంలో ఈ అశాంతి ప్రారంభమైంది. ఎందుకంటే హిమాంత విశ్వ శర్మ ప్రభుత్వానికి పెద్ద మెజారిటీ లేదు. మీరు గమనిస్తే ముస్లింలు కాంగ్రెస్ కలిసి పోటీ చేయకపోవడం వల్ల, వేర్వేరుగా పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈసారి అసమ్య హిందూ ఓట్లని కనుక డివైడ్ చేయగలిగినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచ్ఛిన్నవాదపు ఎజిటేషన్స్ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం ఉంటుంది. సాయి గారు, రైట్. మరొక అంశం ఫైనల్గా, ఏదైతే ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మాట్లాడినటువంటి మాట, భారతదేశంలో హిందూ తీవ్రవాదం అనేటువంటి ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదం అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ని గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. ఈ మధ్యకాలంలో అమెరికాకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఆర్ఎస్ఎస్ని ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఎలా లింకప్ చేస్తున్నారంటే ఒక అల్ఖైదా, ఐఎస్ఐఎస్ లాంటి కాన్సెప్ట్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకమా? దీని వలన భారతదేశానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? సాయి గారు, ఇది మొట్టమొదటిసారి జరిగింది కాదండి. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పేరుని ప్రస్తావించారు, నరేంద్ర మోదీ పేరుని ప్రస్తావించారు, అదేవిధంగా సిఏఏ గురించి ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి పాకిస్తాన్ ఈ అంశాన్ని ప్రస్తావించటం కొత్త కాదు. వాస్తవానికి పాకిస్తాన్ తన అంతర్గతంగా అభివృద్ధి గురించో లేకపోతే తను చేసినటువంటి సఫలతాపూర్వకమైన ప్రయోగాల గురించో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడాలి. చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి భారత్ మీద పడి ఏడవడం అనేది జరుగుతుంది. షెబాజ్ షరీఫ్ కూడా అంతకుముందు నవాజ్ షరీఫ్ అదే చేశాడు, ఇమ్రాన్ ఖాన్ అదే చేశాడు, షెబాజ్ షరీఫ్ కూడా, ముషరఫ్ కూడా ఇదే చేశాడు. అయితే ముషరఫ్ ఆర్ఎస్ఎస్ బీజేపీల పేర్లు ఎత్తలేదు. దానికి కారణం ఏంటంటే ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వము, తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో డైరెక్ట్ గా ఎత్తడం జరగలేదు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్ పేరుని ప్రస్తావించడం అనేది ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. అయితే ఐక్యరాజ్య సమితిలో చేసే ప్రసంగాలకు ఎలాంటి విలువ లేదు సాయి గారు. అంటే ఐక్యరాజ్య సమితికే విలువ లేదు. ఐక్యరాజ్య సమితి ఇంత మటుకు గత 70 సంవత్సరాల్లో ఏ యుద్ధాన్ని ఆపింది? ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఐక్యరాజ్య సమితి చేసేందుకు ఏముంది? ఈరోజు ఐక్యరాజ్య సమితి నిన్నటి వరకు అమెరికా ఇచ్చిన డబ్బుల మీద ఆధారపడింది, ప్రస్తుతం చైనా ఇచ్చినటువంటి డబ్బుల మీద ఆధారపడి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ చైనాకి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు. కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగానికి ఆయన ప్రసంగము ఏ పేపర్ మీద ప్రింట్ చేశారో ఆ పేపర్కి అయిన ఖర్చంత విలువ కూడా లేదు ఒకటి. అయితే పదే పదే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడడం అనేది పాకిస్తాన్ అలవాటుగా చేస్తుంది. దానికి కూడా కారణం ఎవరు? కారణము మన ప్రభుత్వం చేసిన తప్పిదమే. మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఉన్న సమయంలో పాకిస్తాన్ చెందిన లష్కరే తోయిబా సంజోతా ఎక్స్ప్రెస్ లో బాంబు పెడితే లేదు లేదు మా హిందూ ఉగ్రవాదులు పెట్టారు అని అప్పటి హోంమంత్రి అయినటువంటి చిదంబరం లోకసభలో ప్రకటించాడు. అదేవిధంగా మక్కా మసీద్ బ్లాస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జరిగినటువంటి బ్లాస్ట్స్ అన్ని కూడాను ఆఖరికి బొంబాయి 2008
దాడి ఏదైతే జరిగిందో ఆ దాడిని కూడా ఆర్ఎస్ఎస్ మీద వేయడానికి ప్రయత్నించారు. బయటవాడు కాదు సాయి గారు, మనవాళ్ళు. వాస్తవానికి కసాబ్ అనేవాడు బ్రతికి దొరకకపోతే చచ్చిపోయిన ప్రతి పాకిస్తాన్ ఉగ్రవాది మెడలో ఆంజనేయ స్వామి బిళ్ళ ఉంది, చేతికి కాశీ తాడు ఉంది. వాడి ఐడెంటిటీ కార్డు హైదరాబాద్ లో ఉన్నటువంటి దీపా కాలేజో ధ్రువ కాలేజో అనేటువంటి ఒక కాలేజీ పేరు మీద ఐడెంటిటీ కార్డు ఉంది. కసాబు బతికిన తరువాత, వాడికి 4 తగిలిన తర్వాత నా పేరు మహమ్మద్ కసాబ్ అని, అజ్మల్ కసాబ్ అని వాడు చెప్పడము, చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ పేర్లు చెప్పడము, పాకిస్తాన్ లో వాళ్ళ ఇళ్లని ఐడెంటిఫై చేయడము, ఆ తర్వాత లష్కరే తోయబా వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణల్ని భారతం ఇంటెలిజెన్స్ వర్గాలు బహిర్గతం చేశాయి. లేకపోతే బొంబాయి దాడులకి ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందువులో కారణమని చెప్పే ప్రయత్నం. మన దేశంలోనే దురదృష్టవశాత్తు ఇటువంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు హిందూ ఉగ్రవాదం గురించి ఆర్ఎస్ఎస్ ని అసందర్భంగా ఆర్ఎస్ఎస్ పైన ఆరోపణలు వేసేటటువంటి హక్కు పాకిస్తాన్ తీసుకుంటుంది, అవకాశాన్ని పాకిస్తాన్ తీసుకుంటుంది. హక్కు కాదు కానీ అవకాశాన్ని పాకిస్తాన్ తీసుకుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గపు రాజకీయాల కారణంగా ఒక దేశభక్త సంస్థ మీద మీరు అపనిందలు వేశారు. మీ ప్రభుత్వాలు తయారు చేసిన ఎఫ్ఐఆర్లు, మీ ప్రభుత్వాలు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు, మీ ప్రభుత్వాలు దాఖలు చేసినటువంటి కాగితాలను ఆధారంగా తీసుకుని ఈరోజు పాకిస్తాన్ మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ ఈ రకంగా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ఒకటి, పాకిస్తాన్ చెప్పుకునేందుకు అంతకన్నా లేదు. భారత వ్యతిరేకత అనేటటువంటి ఆక్సిజన్ సప్లై లేకపోతే పాకిస్తాన్ అంతమైపోతుంది. అందుకనే దానికి మన ప్రభుత్వాలు, మన రాజకీయ నాయకులు, మన దేశంలో ఉన్నటువంటి విశ్లేషకులు, మేధావులని చెప్పుకునే వాళ్ళు పాకిస్తాన్ పాట పాడడం ఇది పాకిస్తాన్కి అనుకూలంగా తయారు. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజానికి పెద్దగా సీరియస్ గా తీసుకోక్కర్లేదు. కానీ ఇవి గత 15-20 సంవత్సరాలుగా 2004 నుంచి 2014 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ తప్పుడు కథనాలనైతే కుహనా సెక్యులర్ శక్తులు ముందుకు తీసుకొచ్చాయో వాటి వల్ల ఇది జరుగుతోంది సాయి గారు. ఆ ధైర్యము షబాజ్ షరీఫ్ కి రావడానికి కారణము ఇది సాయి గారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ శక్తులని ఓడించవలసినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. అది జరగకపోయినట్లయితే మళ్ళీ పాకిస్తాన్ పడగ విప్పుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి పాలు పోసేందుకు మన దేశంలో అనుకూల శక్తులు ఉన్నాయి. ఇది మన దురదృష్టం సాయి. రైట్, కంక్లూడ్ చేసే ముందు ఈ ఐ లవ్ మహమ్మద్ అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది, ఇది ముస్లిం జన్జీ ఉద్యమం అనుకోవచ్చా? సాయి గారు, ముస్లింలకి జన్జీ అవసరం లేదు. సగటు ముస్లిములో మతపరమైనటువంటి తీవ్రమైన భావాలు ఉన్నాయి. సగటు ముస్లిం 60 ఏళ్ల వాడైనా 70 ఏళ్ల వాడైనా వాడు సూఫీగా చెప్పుకున్నా, ఔరంగజేబు సూఫీ. వాస్తవానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఔరంగజేబు నక్ష్బందియా సూఫీ ఆర్డర్ కి చెందినటువంటి ఒక సూఫీ. సూఫీ అంటే శాంతి ప్రియుడు. ఔరంగజేబు చేసినంత రక్తపాతం ఈ దేశంలో హిందూ ద్వేషం ఇంకెవరు చేయలేదు. కాబట్టి ముస్లిములలో ఒక పెద్ద వర్గంలో మతోన్మాదము, మతపరమైనటువంటి తీవ్ర భావాలు మొదటి నుంచి ఉన్నాయి సాయి గారు. దానికి జన్జీ అవసరం లేదు. సాయి గారు, మీకు నేను ఉదాహరణ ఇస్తాను. 2014 నుంచి 16 మధ్యలో కఠువాలో, జమ్మూ కశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి కఠువాలో ఒక 8 ఏళ్ల పిల్లను బలాత్కరించి చంపేశారు అన్నటువంటి పేరు మీద చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఊరేగింపు తీశారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పిల్ల పేరు చాలా ఫేమస్ అయింది. అయితే మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, మైనర్ పిల్ల పేరు తీసుకోకూడదు కాబట్టి నేను తీసుకోవడం లేదు. ఆ పిల్లకు న్యాయం జరగాలి అని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం జరిగింది సాయి గారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఐ లవ్ మహమ్మద్ ఆ ఉద్యమాలకి తేడా లేదు. ఆ అమ్మాయికి జస్టిస్, న్యాయం కావాలని చెప్పి మసీదులో శుక్రవారం పూజలు కాగానే, వాళ్ళ నమాజ్ కాగానే, జుమ్మేకి తక్రీర్ కాగానే రోడ్డు మీదకి వచ్చినటువంటి, అక్కడి నుంచి సిఏఏకి వ్యతిరేకంగా దేశంలోని 163 కీలకమైనటువంటి రోడ్లను దిగ్బంధనం చేయటం కోసము
దాదాపు ఏడాది పాటు ఏదైతే ఉద్యమం జరిగిందో, ఢిల్లీలో నోయిడా నుంచి ఢిల్లీకి వచ్చేటటువంటి మార్గం, గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోకి వచ్చేటటువంటి మార్గాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం జరిగిందో, కోవిడ్ రావడం వల్ల అది తొలగింది, లేకపోతే అది కొనసాగుతూ ఉండేది. ఎందుకంటే దానికి విదేశీ నిధులు వస్తున్నాయి, స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. ఒక ప్లాన్ ప్రకారము ముందు చిన్న పిల్లలు ఒళ్ళో పెట్టుకున్నటువంటి ఆడవాళ్లను పెట్టి వాళ్ళ వెనక ఉద్రిక్త మూకలు దాగుని పోలీసులు లాఠీచార్జ్ చేస్తే దెబ్బలు తగిలేందుకు పిల్లలు తల్లులు ముందుంటారు, అల్లరి చేసేటువంటి మూకలు వెనక ఉంటాయి. ఇది ఒక పథకం ప్రకారము ఆసిఫా అనే పిల్ల కోసం జరిగినటువంటి ఉద్యమం 2014, 15, 16 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత మీకు సిఏఏకి వ్యతిరేకంగా జరిగింది. సాయి గారు, మీరు ఆ టైంలో హైదరాబాద్ లోనే ఉండి ఉంటారు. సిఏఏకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో దిగ్బంధనం జరిగింది సాయి గారు. ఆ ట్రాఫిక్ లో నేను చిక్కుకున్నాను. 3.5 గంటలు పట్టింది. అంటే ఒక పథకం ప్రకారము ప్రయత్నపూర్వకంగా ప్రజాజీవనాన్ని స్తంభించి ప్రజలను భయభీతులు చేసేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. రకరకాల రూపాలలో ఇది వస్తుంది, రకరకాల ప్లేసెస్ లో వస్తుంది. ఢిల్లీలో వచ్చింది 2020-22 ప్రాంతంలో ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీ అల్లర్లు జరిగినాయి. ఒక పోలీస్ ఆఫీసర్కి 480 కత్తిపోట్లండి. చంపిన తరువాత అతని శవాన్ని మురికి నాలాలో విసిరేసేశారు. అంకిత్ శర్మ అతని పేరు. సో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఇళ్ల మీద మనము ఉండేలు లాంటిది పెద్ద ఉండేళ్లను చేసి దాంట్లో పెద్ద పెద్ద రాళ్లను పెట్టి ఉండేలు దెబ్బలు కొట్టి హిందువుల స్కూళ్ళు, హిందువుల ఇళ్లను టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఐ లవ్ మహమ్మద్ పేరిట జరుగుతున్నదో, అనుమతి తీసుకుని వీళ్ళు ఊరేగింపు చేస్తే ఇబ్బంది లేదు. అనుమతి తీసుకో, ఈ దేశంలో మాకు అనుమతి అవసరం లేదు ఉద్యమం చేయడానికి, రోడ్ల మీదకి రావడానికి అనడము లాండ్ ఆర్డర్కి భిన్నమైనటువంటి విషయము. ఇది బరేలీలో ప్రారంభం, మొట్టమొదట కాన్పూర్లో జరిగింది పోస్టర్ల రూపంలో. కాన్పూర్ నుంచి కౌశాంబి, షామ్లీ, మొరాదాబాద్, అలీగఢ్, మేరట్, ఆ తర్వాత తాజాగా మనకి బరేలీ తర్వాత ఇప్పుడు మావ్ అనే ప్రాంతంలో కూడా నిన్న ఈ ఐ లవ్ మహమ్మద్ పేరిట జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా సాయి గారు, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చిన్న చిన్న కోస్తా గ్రామాలలో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్లు వచ్చాయి సాయి గారు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్రామాలలో మసీదుల దగ్గర, పెద్ద పట్టణాలు కావు, చిన్న గ్రామాలు, ఆంధ్రలో చిన్న గ్రామాలలో మతోన్మాదము పెరుగుతున్నది సాయి గారు. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ చాలా పవర్ఫుల్. మీకు తెలిసి ఉంటుంది, నంద్యాలలో 2018 ఎన్నికల సమయంలో, బహుశా 2018కి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు అధికార పార్టీ పిఎఫ్ఐతో ఒప్పందం చేసుకుని ఎస్డిపిఐ ఓట్లను ఏ పార్టీకి పడకుండా ఒప్పందం చేసుకుంది నంద్యాల ఉప ఎన్నిక సమయం. బట్ అంత గ్రామాలలో అంత మతోన్మాదం ఉంది సాయి గారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది, దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఐ లవ్ మహమ్మద్, రేపు ఇంకొక పేరుతోటి రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు యూపీ, బీహార్లలో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, ఆందోళన చేసి బల్బులు పలగొట్టి ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కాబట్టి. ఐ లవ్ మహమ్మద్ యూపీలో పోస్టర్ల రూపంలో వస్తుంది, కొన్ని ర్యాలీలు జరుగుతున్నాయి. గుజరాత్లో చాలా తమాషాగా గాంధీనగర్లో ఒక ఐ లవ్ మహమ్మద్ ఊరేగింపు జరుగుతుంటే ఒక కుర్రవాడు ఐ లవ్ మహాదేవ్ అని చెప్పి ఒక పోస్టర్ పట్టుకుని నిలబడి తన సైకిల్కి పెట్టుకున్నాడు. ఐ లవ్ మహాదేవ్ అని పెట్టిన కారణంగా పిల్లవాడిని చావచితక బాధకమే కాకుండా గర్భా జరిగేటటువంటి మంటపం ఏదైతుందో దాన్ని ధ్వంసం చేశారు. ఎక్కడ? గుజరాత్ రాజధాని గాంధీనగర్. కాబట్టి దేశమంతా అల్లర్లు సృష్టించేందుకు ఒక ప్రయత్నం జరుగుతోంది. మహారాష్ట్రలో కూడా జరుగుతోంది. ఈ రోజు ఐ లవ్ మహమ్మద్ ఇది ఒక ఫేజ్. ఇది దాటిన తరువాత ఇంకొక ఇష్యూ తీసుకుని వస్తారు సాయి గారు. పాలస్తీనా జెండా తీసుకుని రోడ్లన్నింటిలో కూడా ఊరేగింపులు చేయవచ్చు. మీరు ఆశ్చర్యపోవచ్చు. పాలస్తీనా జెండా తీసుకుని మన ఎనికేపాడులోనో లేకపోతే మన ఒంగోలులోనో ఊరేగింపులు జరిగాయనుకోండి, మీరు కోర్టుకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే వాడు ఒక కోర్టు ఆదేశం చూపిస్తాడు. వేరే దేశం జెండా పట్టుకోవడం దేశద్రోహం కాదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిగో ఈ తీర్పు ఉంది కాబట్టి నేను పాలస్తీనా జెండా పట్టుకున్నాను, నేను భారత వ్యతిరేకిని కాదు, నేను పాలస్తీనా అభిమానిని అంటాడు. కాబట్టి ఐ లవ్ మహమ్మద్ అనేది ఒక ప్యాసింగ్ ఫేజ్, కొంతకాలం నడుస్తుంది. దీని తర్వాత ఇంకొకటి వస్తుంది. కాబట్టి ఈ
15% ఉన్నటువంటి జనాభాని లెవరేజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, అల్లర్లు జరిపించే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆ అమ్మాయి రేప్ కేసు వచ్చింది, సిఏఏ పేరిట ఉద్యమాలు జరిగినాయి, ఆ తర్వాత కాగజ్ నహీ దిఖాయింగే ఉద్యమం జరిగింది, షాహీన్ బాగ్ ఉద్యమం జరిగింది, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ని దిగ్బంధనం చేస్తామని షర్జీల్ ఇమాం ప్రకటన వెలువడింది, ఆ తర్వాత బెంగాల్లో మిగతా చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఈ ఐ లవ్ మహమ్మద్ అనే పేరుతో జరుగుతుంది. ఐ లవ్ మహమ్మద్ అనేది గనక యూపీలో గుజరాత్లో సక్సెస్ఫుల్ అయిందనుకో, అది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి పాకుతుంది సాయి. బీహార్లో జరగదు. నేను మీకు రాసిస్తున్నాను, బీహార్లో ఒక్క ఐ లవ్ మహమ్మద్ ఫోటో ఉండదు. ఎందుకుండదో తెలుసా సాయి గారు? బీహార్లో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, నువ్వు ఐ లవ్ మహమ్మద్ అన్న ఫోటో పెడితే హిందూ ఓటర్లు ఒకవైపు వచ్చినట్లయితే బీజేపీ జేడీయూ కూటమి విజయం సాధిస్తుంది. కాబట్టి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమము బీహార్ తప్ప అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. చూడండి సాయి గారు. కాబట్టి ఇది కేవలము నబీ పట్ల భక్తి మాత్రమే. నబీ అంటే వాళ్ళ ప్రవక్త, నబీ పట్ల భక్తితో వచ్చింది కాదు. నిజంగా వస్తే దేశవ్యాప్తంగా ఒక సమయంలో రావాలి, శాంతియుతంగా జరగాలి. ఎందుకంటే ఆ మతము ఇస్లాం అంటే శాంతి, సలామత్ అన్నటువంటి పదము ఇస్లాంతో ముడిపడింది, శాంతి. కాబట్టి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి హింసకు పాల్పడకూడదు, రాళ్ళు విసరకూడదు, అమ్మాయిల చీరలు లాగకూడదు. బరేలీలో జరిగింది అది. కాబట్టి ఇవేమీ చెయ్యకుండా శాంతియుతంగా తమ నబీని తాము పూజించి చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. అనుమతి తీసుకుని చేస్తే అసలు అభ్యంతరం లేదు. కానీ మీరు గమనించండి, ఇంకేదో పేరుతో ఇంకేదో ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకటి, నవంబరు నెలలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు బీహార్లో మీకు ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ కనిపించదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ముస్లింలను సెన్సిటైజ్ చేసి వాళ్లను బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించాలంటే మిగతా ప్రాంతాల్లో అల్లరి జరగాలి, బీహార్లో జరగదు. బీహార్లో జరిగితే బీజేపీకి లాభం అవుతుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఈ ఐ లవ్ మహమ్మద్ జరిగినటువంటి ప్లేసెస్ ని ఇండియా మ్యాప్ లో చుక్కలు వేస్తూ పోతే బెంగాల్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది, బీహార్లో జరిగింది, ఉత్తరాఖండ్ లో జరిగింది, గుజరాత్ లో జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, బీహార్లో జరగలేదు. జాగ్రత్తగా గమనించి ఒక జర్నలిస్ట్ అయినటువంటి మీకు ఈ గేమ్ చాలా సులువుగా అర్థమవుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలైతే దేశాన్ని ముక్కలు చెయ్యాలనేటటువంటి శక్తుల యొక్క కుట్రలు స్పష్టంగా కనబడుతున్నాయి. అప్రమత్తం అవ్వాల్సింది, చైతన్యవంతం అవ్వాల్సింది, జరుగుతున్న అంశాల మీద మనదైన భావ వ్యక్తీకరణ చేయాల్సింది, దుర్భాషలు లేని వాస్తవమైనటువంటి సమాచారాన్ని పంచుకోవాల్సింది భారతీయులు. లేదంటే గతంలో జరిగినటువంటి కుట్రలు పునరావృతమైతే వీధిని పడే పరిస్థితి ప్రస్తుత భారతీయులదవుతుంది, ఎస్పెషల్లీ హిందువులదవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తం కావాల్సిన సందర్భం.